హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి బూరా. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి బాలభక్తి. ఈరోజు అనగా జనవరి 29 జనవరి 29 భీష్మ ఏకాదశి అండి. ఈ వీడియోలో మనం భీష్ముని గురించి తెలుసుకుందాం. భీష్మ ఏకాదశి మాఘ శుక్ల పక్షంలో వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ ఏకాదశిని మాఘ శుక్ల ఏకాదశి అని కూడా పిలుస్తారు. మహాభారతంలో గొప్ప వీరుడైన భీష్మ పితామహుడు ఈ రోజునే శరశయ్యపై ఉండగానే శ్రీకృష్ణుని పరమాత్మని స్మరిస్తూ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణత్యాగం చేసినందున ఈ ఏకాదశికి భీష్ముడు పేరు స్థిరపడింది. ఈ పవిత్ర రోజున శ్రీమన్నారాయణుని భక్తితో పూజించటం, ఉపవాసం చేయడం, విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వల్ల అపారమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. భీష్మ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల పూర్వజన్మ పాపాలు నశిస్తాయని, పితృదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. భీష్మ పితామహుడు తన జీవితాంతం ధర్మం, సత్యం, భక్తిని ఆచరించాడు. అలాంటి మహానుభావుని స్మరణతో ఈ రోజున చేసే వ్రతం మోక్షప్రదాయకమని పురాణాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా పితృకర్మలు చేయలేని వారు ఈ రోజున తిలాదానం, అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. తిలాదానం అంటే నూనె దానం చేయడం. ఈ రోజున ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించి విష్ణుమూర్తి చిత్రానికి లేదా విగ్రహానికి పూజ చేయాలి. తులసి దళాలతో అర్చన చేయడం, నైవేద్యంగా పండ్లు, పాయసం సమర్పించడం శుభకరం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేసి హరినామ సంకీర్తన చేయడం ఉత్తమం. భీష్మ ఏకాదశి వ్రత మహిమ వలన కుటుంబంలో శాంతి, ఐశ్వర్యము, ఆరోగ్యము పెరుగుతాయి. భక్తి, నియమం, నిష్ఠతో ఈ వ్రతాన్ని పాటిస్తే శ్రీహరి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ప్రతి విష్ణు భక్తుడు ఈ పవిత్ర ఏకాదశిని ఆచరించి ఆధ్యాత్మిక శ్రేయస్సు పొందాలని శాస్త్రోక్తమైన సూచన. ఇది కేవలం విష్ణు భక్తులే కాదండి, మనం ఎవరైనా చేయొచ్చు. ఈ భీష్మ ఏకాదశి ఒకసారి స్టార్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఈ భీష్మ ఏకాదశి, ఈ భీష్ముని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎల్లప్పుడూ తను ఎల్లవేళలా ధర్మం, సత్యం, భక్తిని ఆచరించేవాడు. అలాంటి పితామహునికే ఈరోజు ఆ ప్రాణత్యాగం చేసినందువలన, ఆ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రాణత్యాగం చేసినందుకే ఈ ఏకాదశి రోజు ఆయనకి, అంటే ఆ భీష్మ పితామహుడికి తన పేరు స్థిరపడిందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో ద్వారా భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత, వ్రత విధానం, దానాల విశిష్టత, భీష్మ పితామహుని మహిమ గురించి పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.